your face. Laughing, dancing till we tired. I trust you that you'll never misbehave. Pretending that this is our home, so we can cherish these moments. Drawing circles on your back to keep you right by my side. ఈరోజు మన రంగంపేట అలాగే వడిసిలేరు మధ్యలో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎడ్ల పందాలు అయితే పెడుతుంటారు. కానీ ఈ సంవత్సరం స్పెషల్గా గుర్ర పందాలు కూడా పెట్టడం జరిగింది. చాలా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ చాలా భారీ ఎత్తున అయితే పోటీలు ప్రారంభించారు. అలాగే జూనియర్ ఎడ్లు, సీనియర్ ఎడ్లు, అలాగే దాంతోపాటుగా గుర్ర పందాలు కూడా ఇక్కడ పందాలు అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కానీ సీనియర్ ఎడ్లకి, జూనియర్ ఎడ్లకి అయితే బుల్లెట్, అలాగే కొన్ని హీరో హోండా బైక్ ఇలాంటివన్నీ ఇస్తున్నారు. ఈ గుర్రాలకి అయితే ప్రైజ్ మనీ అయితే ఏర్పాటు చేశారండి. ఒకసారి ఇక్కడ గుర్రం ఉంది. ఏం పేరు సార్ మీ పేరు? నమస్తే అండి. నా పేరు చిన్న అండి. ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చింది గుర్రం? ఇది అనకాపల్లి జిల్లా అంకుపాలెం నుంచి వచ్చిందండి, చోడవరం నియోజకవర్గం. ఓకే సార్, అంటే ఇదివరకైనా పందెల్లో పాల్గొందా? ఎప్పుడైనా ప్రైజ్ మనీ కొట్టిందా? 3 years నుంచి పాల్గొంటుందండి. ఎక్కడికెళ్ళో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 తప్ప వేరే ప్రైజ్లు ఏం కాదండి. ఓకే, అయితే బాగా కొట్టింది ఇప్పటి వరకు. చాలా చక్కగా పరిగెడుతుందండి గుర్రం. సార్ మీ దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఇప్పటి వరకు? అయినా బయట నుంచి అయినా వేరే వేరే గుర్రాలు కొనుక్కొచ్చారా, లేకపోతే మీరు? అంటే ఇక్కడ ఉడిసిలేరు పందానికి రావడానికి కారణం ఏంటంటే గత 5, 6, 7 సంవత్సరాల నుంచి కూడా ఇడ్లు పందెమే పెట్టడం జరిగింది. ఇడ్లు పందెం కదండి, ఇడ్లు పోటీలు. మరి గంజి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఇక్కడ డాక్టర్ గారు అంటే ఇక్కడ ఈ దగ్గర మార్మూల అంతా మంచి పేరుగాంచిన ఆయన. మరి ఆయన స్మరణార్థం వల్ల ఏమొచ్చి గుర్రపు పోటీలు కూడా ఈ ఇయర్ ఏమొచ్చి మాతో కాంటాక్ట్ అయ్యి పోటీ పెట్టడం జరిగిందండి. మాది అనకాపల్లి జిల్లా వస్తుందండి. అనకాపల్లి జిల్లా నుంచి చుట్టుపక్కల దగ్గర విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా నుంచి మా సైడ్ నుంచి దగ్గర ఒక 20 గుర్రాలు రావడం జరిగిందండి. మరి 20 గుర్రాలు కూడా చాలా చక్కగా పరిగెడతాయి. ఎక్కడికి వెళ్ళి సరే ఫస్ట్, సెకండ్, థర్డ్ పోటీ అని నువ్వెంతనే గుర్రాలు పరిగెట్టి అంత చక్కగా గుర్రాలు తెచ్చామండి ఈ రోజు మేము. ఈ జనం కూడా తండోలుగా గుర్రం అంటే ఎలా పరిగెడుతుందని ఆనందంగా చుట్టుపక్కల జనం కూడా. ఇప్పటి వరకు ఇక్కడ ఎడ్ల పందాలు జరగడం చూసారండి. ఈ సంవత్సరం గుర్రాల పందాలు జరగడం ద్వారా కొంచెం జనాలకు ఆసక్తి ఎక్కువ పెరిగి కొంచెం మీద పడిపోవచ్చు కాదన్న అదొక సంతోషం అంతే, ఏం కాదు. గుర్రం అనేదే ఒక మంచి అట్రాక్షన్, ఎనర్జీ. ఓకే సార్, అంటే సామెత ఉండండి, గుర్రం డెక్క సౌండ్ వినబడితే పంచనున్న 3 కాళ్ళు ముసలామ కూడా ఉత్తొంగు చూసే అంత క్రేజ్ అండి గుర్రం. టక్ 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 సౌండ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ గుర్రాల కంటే చాలా సినిమా షూటింగ్ లో జరుగుతుంటాయి కదా, అలాంటప్పుడు ఏమైనా మీరు పంపించడం అట్లా ఏమైనా జరిగిందా? మాకు గతంలో కూడా అరకు తర్వాత ఈ లోకాలిటీలో ఏమొచ్చి హైదరాబాద్ సినిమా షూటింగ్ నుంచి వస్తే మాకు దీనికి అందరికి హైదరాబాద్ లో ఒక పెద్ద ఆయన ఉంటాడండి. ఆయన ఈ గుర్రాలకు సంబంధించిన ఆయన అజన్ భాయ్ అని చెప్పేసి, బాహుబలి, డాగ్ మహారాజు అంటే అక్కడ గుర్రం సంబంధించిన ఏ సినిమాకైనా సరే అజన్ భాయ్ అనే వ్యక్తి కాంట్రాక్టర్ గా మంచి వాళ్ళకి హీరోస్ కాళ్ళకి, దర్శకుల కాళ్ళకి క్లోజ్ అండి ఆయన ద్వారాగా. మరి గతంలో కూడా మాకు అరకులో వాటిలో సినిమా షూటింగ్ జరిగితే మరి మాకు మంచి దోస్తు కాబట్టి మా సైడ్ నుంచి అంత దూరం నుంచి తీసుకొస్తే ఖర్చు ఎక్కువ వద్దని చెప్పేసి ఇక్కడ మా గుర్రాలు కూడా సినిమా షూటింగ్ కి పంపించడం జరిగిందండి. ఓకే, త్రిబుల్ ఆర్ లో కూడా పాల్గొన్నారండి. థ్యాంక్ యూ సార్, చాలా గుడ్. సింగపూర్ సత్యనారాయణ గారి గుర్రం అంటే అండి. ఇది ఇదివరకైనా వేరే ప్రోగ్రామ్ లో పాల్గొందండి? 2 సంవత్సరాలు పెట్టి మా దగ్గర ఉందండి. మీ దగ్గర ఉంది. ఏమైనా ప్రైజ్ కొట్టిందా సార్ ముందు? చాలా సార్లు ఫస్ట్ కొట్టిందండి. ఒక 21 పందెం ఫస్ట్ కొట్టిందండి. ఓకే, 21 పందెం ఫస్ట్ ప్రైజ్ అయితే సాధించిందంట. అది ఇప్పుడు అంటే దాదాపుగా ఈ ఏరియాలోని గుర్ర పందాలు ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఎడ్ల పందాలు అయితే ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ. ఇది ఎడ్ల పందాలు ప్లస్ గుర్ర పందాలు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తారు ఇక్కడ. ఓకే, మీ పేరు ఏంటండి అన్న? శ్రీను గారు అంట. సత్యనారాయణ గారు మేనల్. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు గుర్రానికి ఏమైనా ట్రైనింగ్ అంటే ఇస్తుంటారా మీరు? అంతా ఆనందిస్తారండి. ఓకే, ట్రైనింగ్ ఇస్తారు ప్రతిరోజు. దీని ట్రైనింగ్ అయితే కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తారంట. అలాగే దీనికి ఏమైనా హార్డ్ వాటర్ ఇలాంటి ఏమైనా స్నానాలు గట్టా ఏమైనా చేస్తారా? అంటే పందానికి వచ్చే ముందు కొన్ని చేస్తారు కదా యాక్టివిటీస్, అలాంటివి ఏం చేస్తారని అడుగుతున్నా. హీట్ వాటర్ స్నానం చేస్తామండి. ఓకే, ఊబ్లేస్ రోడ్డ, ఓయిల్ రోడ్ వేసి నీళ్ళు మరబెట్టి నీళ్ళు స్నానం చేస్తారు. చూడండి, దాదాపు చాలా ఖర్చు అవుతుంది. డ్రై ఫ్రూట్స్ తో సహా గుర్రాలకు ఇస్తారంట. మనం కూడా తిరగమో, చాలా గట్టిగానే ఖర్చు పెడుతున్నారా? పాలు రోజు 2 లీటర్ పాలు ఇస్తాం. 2 లీటర్ పాలు అంటే మామూలు విషయం కాదు. పరుగుల ప్రదర్శనకి పెడతా ఉంటామండి. ఇలాంటి చిన్న విలేజ్లో పండగలకే కట్టుంటానండి. ఇక్కడికైతే మొత్తం 4 జిల్లాల నుంచి వచ్చేయండి. అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, అలాగే ఇంకా జిల్లాల నుంచి వచ్చేయండి. 4 జిల్లాల నుంచి వచ్చేయండి గుర్రాలు. కాటువాళ్ళు, మారువాళ్ళు గుర్రాలు ఉందండి. మారువాడి ఉందండి, మెయిన్ గుర్రం మారువాడి జాతి గుర్రం ఉందండి. తర్వాత సింధి పాటువాడు ఉందండి. ఈ గుర్రాలు 4 జాతుల గుర్రాలు ఉన్నాయండి.
మెయిన్ జాతులు ఏంటంటే ఈ రేస్కి సరదాగా పరిగెట్టిన కాటువాడి మారువాడి ఇలా పరిగెట్టుతూ ఉంటున్నాయి. ఇలా రేట్లు అంటే గుర్రం రేట్ అంటే ఉన్నాయండి, కోట్ల మీద ఉన్నాయి. కానీ ఆ గుర్రాలకి రేట్లు కానీ ఈ గుర్రాలకి ఈ పందానికి పాల్గొన్న గుర్రాలు అయితే ఒక్కోటి 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, మినిమం రేటు 3 లక్షల కన్నా స్టార్ట్ అవుతుందండి గుర్రం రేటు. జాతుల గుర్రాలు ఉన్నాయండి, బాగానే లక్షల కొలు ఉంటాయండి రేటు. ఈ గుర్రాలు అయితే 20 లక్షల లోపు అండి ఇక్కడికి వచ్చిన గుర్రాలన్నీ. ఈ గుర్రాల పోటీలు వచ్చి అయితే నేనైతే ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు పెట్టండి. ఈ 20 సంవత్సరాలు పెట్టి ఈ పోటీలు అంటే విలేజీల్లో పండగలకి, సంక్రాంతులకి చిన్న చిన్న పోటీల కింద పెడుతుంటారండి. పరుగుల పందానికి ఏయో దానాలకి ఎత్తుంటారు సార్, గోధుమ పోటీలకి దానాలకి ఎత్తుంటారు సార్. అనకాపల్లి జిల్లా అండి, అనకాపల్లి జిల్లాలో కొట్టిందండి. అనకాపల్లి జిల్లాలో కొట్టింది. సింగంపల్లి ఒక ఊరండి, అచ్యుతాపురం అండి. అచ్యుతాపురం అంటే వైజాగ్ దగ్గర విజయనగరాన్ని ఓడగొట్టిందండి. ఓకే ఓకే. అంటే రాష్ట్ర జిల్లాలో మనకి ఇక్కడ జరిగే పందెం చాలా రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది కదా. ఇక్కడ గుర్ర పందాలకి స్పెషల్ గా అయినా ప్రైజ్, వేరే ప్రైజ్ అయినా పెట్టారా లేదా అన్నిట్లు కలిపి? ఏం లేదు సార్, అన్నిటికంటే ఏదో ఫస్ట్ కొట్టిన దానికి ఉంటుందండి. ఏ చిన్న ప్రైజులు సార్, గిఫ్ట్లు అంతేనండి. ఓకే. అంటే ఏం కదా, అక్కడ చూసాను ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు 2, హోండా సైన్, ఇంకా చాలా ఉన్నాయి కొత్త బైకులు FR వాళ్ళు తెచ్చారు కదా. అందులో గుర్ర పందాలకి వేరే, అలా ఎడ్ల పందాలు పెట్టారు సార్. గుర్రాల పందాలకి నెక్స్ట్ ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ గుర్రాల పోటీకి ఏదో కొంత ఖర్చుల మట్టికి డబ్బులు పెట్టారు సార్, అంతే సార్. ఓకే సార్. మీ పేరు ఏమిటి? నా పేరు గుర్రాల సింగ్ సార్. ఓకే. మీరు 4 జిల్లాల్లో నేనే పెడతాను సార్ పోటీ. ఓకే. గుర్రాల పందాలు పోటీలకి అన్నిటికి నేనే. ఓకే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు? మేము పెద్దాపురం సార్, నేటివ్ ప్లేస్ పెద్దాపురం. ఇక్కడ డాక్ మహారాజ్ సినిమాలో చేసినటువంటి గుర్రం అయితే ఇక్కడ ఉంది, దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హాయ్ తమ్ముడు, ఎవరి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు? అచ్యుతాపురం నుంచి. ఇది డాక్ మహారాజ్ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు ఇదేనా? డాక్ మహారాజ్ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు, యాక్ట్ చేస్తుంది బాలకృష్ణ గారితో యాక్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగింది కదా, ఇలాంటి పందాలు ఇదివరకు పాల్గొందా? అది లాస్ట్ టైం ఏప్రిల్ లో చేతులు అయిందండి పిఠాపురం దగ్గర. ఓకే. మళ్ళీ ఇప్పుడు పాల్గొంటుందండి. ఓకే. అంటే మీరు ఎక్కడికైనా సినిమాలకి గట్రా పంపిస్తుంటారు గుర్రాలని? లేదండి, ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న గుర్రాన్ని తీసుకున్నాం మేము. మళ్ళీ అంటే పందెం అలవాటు అయిపోతే షూటింగ్ మనకి పంపించాం అన్నమాట. ఓకే. షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పందానికి అలవాటు అయితే షూటింగ్కి వెళ్ళాలని కావాలి. షూటింగ్ మంచిది. ఓకే. ఆల్రెడీ పందానికి అలవాటు అయిపోయింది కాబట్టి షూటింగ్ పంపించడం అవదంట. ఇది డాక్ మహారాజు అంటే బాలకృష్ణ గారు రేట్ చేసినటువంటి గుర్రం అన్నమాట. ఇది చూడండి ఒకసారి, గుర్రం అయితే చూసుకోండి ఎలా ఉందో. ఇది మూవీలో యాక్ట్ చేసినటువంటి గుర్రం అనమాట. ఓకే. ఇప్పటివరకైనా ప్రైజ్ అయినా కొట్టింది ఇది ఎలాంటి రేస్? లేదండి, రేస్ కొత్త అన్నమాట దీనికి. ఓకే. రేస్ పందెం పాల్గొంటుంది ప్రెసెంట్. రేస్ కి అయితే కొత్తగానే 2వ పందెం పాల్గొంటుంది, కానీ సినిమాలో గట్రా యాక్ట్ చేసింది శ్రీనివాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.